ఆనంద, ఏంటి నువ్వనేది? అమ్మ బతికే ఉందా? అమ్మా అమ్మా అమ్మ ముందా? ఎక్కడమ్మా? ఎవరమ్మా తను? ఎక్కడుంది? అత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమా అండి? అవును శరణ్య, అమ్మెవరో నాకు ఇందాకే తెలిసింది. వెళ్ళి అమ్మని కలిసే వచ్చాను. అమ్మమ్మ ఎలా ఉంటారమ్మా? ఏ ఊళ్ళో ఉన్నారు? ఎవరమ్మా తను? మీ అమ్మమ్మ నీకు కూడా తెలుసు బాబు, మీ అందరికీ కూడా తెలుసు. తెలుసా? ఎవరు పిన్ని అమ్మమ్మ? సీతమ్మ. సీతమ్మ? సీతమ్మ? మా అమ్మ సీతమ్మ రోహిత్. సీతమ్మ గారంటే మనల్ని కాపాడడానికి నాయుడమ్మ విషయంలో జైలుకి వెళ్ళింది తనేనా మీ అమ్మ? ఈ దీపం వెలుగుతున్నంత కాలం నా బిడ్డ క్షేమంగా ఉంటుందని నేను నమ్ముతున్నానమ్మా. ఈ ఊపిరి ఆగేలోపు నా బిడ్డను తిరిగి ఈ కంటితో నేను చూసుకోగలిగితే చాలమ్మా. ఆనంద, ఆ సీతమ్మ గారా? ఆ తల్లి కన్న బిడ్డవి నువ్వా? మన కోసం, మన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ తల్లి నీకు అమ్మ ఆనంద. అవునక్క. ఆ దేవుడున్నాడు ఆనంద. ఏనాడో నీకు దూరం చేసిన అమ్మ ప్రేమను ఇంతకాలానికి తిరిగి నీ వద్దకు మళ్ళీ చేర్చాడు. నాకు అమ్మ ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు బాధపడుతూ చాలాసార్లు అనుకునేదానివి కదా. ఆ మాటకు ఇవాళ ఆ దేవుడు ప్రాణం పోశాడు ఆనంద. అమ్మా ఆనంద, చాలా కాలానికి నీలో ఇంత సంతోషాన్ని చూస్తున్నాం. ఈ సంతోషం నీలో ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా. మేడం, క్లయింట్స్ వచ్చారు మేడం. రమ్మని చెప్పండి. రండి సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. స్టాక్ అంతా రెడీగా ఉంది. అగ్రిమెంట్స్, ఫార్మాలిటీస్ పూర్తయ్యాక స్టాక్ అంతా డెలివరీ చేస్తాం. ఓకే మేడం, ఒకసారి స్టాక్ చూసి ఫార్మాలిటీస్కి వెళ్దాం. తప్పకుండా సార్, పదండి. పదండి. రండి సార్, ఇదే సార్ స్టాక్. గ్రేట్ మేడం, విత్ ఇన్ షార్ట్ టైంలో 100 కోట్ల స్టాక్ని సిద్ధం చేశారంటే మామూలు విషయం కాదు మేడం. థ్యాంక్ యూ అండి. స్టాక్ చూడొచ్చా మేడం? చూడండి సార్. చూడటానికి చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ సార్. చిరిగిందేంటి? సారీ సార్, అక్కడేదో స్టిచ్ సరిగ్గా పడినట్టు లేదు. ఇది పోయింది కుట్లలోంచి కాదమ్మా, డైరెక్ట్ క్లాత్ నుంచి చిరిగిపోయింది. వెరీ లో క్వాలిటీగా ఉందే. సార్, ఇదేదో మిస్టేక్ లో వచ్చినట్టుంది. ఇంకొకటి చూద్దాం, రండి సార్. ఏంటండి ఇలా ఉన్నాయి? మిమ్మల్ని నమ్మి 100 కోట్ల బిజినెస్ ఆర్డర్ ఇస్తే ఇటువంటి స్టాకా మీరు మాకు అమ్మేది? అసలు ఏమనుకుంటున్నారండి మీరు మమ్మల్ని? మా కంపెనీ అంటే బజార్లో రోడ్డు పక్కన బట్టలు వేలాడదీసి అమ్ముకునేలా కనిపిస్తుందా? అయ్యో సార్, అలా ఎందుకు అనుకుంటాం సార్? ఏదో మిస్టేక్ జరిగింది సార్. అసలు స్టాక్ అంతా ఇలా ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు సార్. అయినా నిన్ననే నేను స్టాక్ ని చెక్ చేశాను సార్, అప్పుడంతా బానే ఉంది సార్. అంటే ఇప్పుడు నా చేయి పడగానే స్టాక్ అంతా పాడైపోయిందంటారా? నా హ్యాండ్ మరి
అంత దరిద్రం అనుకుంటున్నారా? అయ్యో సార్, నా ఉద్దేశం అది కాదు సార్. స్టాక్ ని ఎవరైనా మార్చారేమో అని డౌట్ గా ఉంది సార్. చూడండి మేడం, మీరు మీ డౌట్లు తీరికగా క్లియర్ చేసుకుంటూ ఉండండి. మేము వేరే నాణ్యమైన చోట జెన్యూన్గా ఉండే వాళ్ళ దగ్గర స్టాక్ తీసుకుంటాం. మీలాంటి వాళ్ళతో బిజినెస్ చేసి మార్కెట్లో మా స్టాండర్డ్స్ని పాడు చేసుకోలేము. పదండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, అలా అనకండి సార్. ఇక్కడేదో పొరపాటు జరిగింది సార్, అదేదో తెలుసుకుంటాను సార్. ప్లీజ్ సార్, కూర్చొని మాట్లాడుకుందాం. అక్కర్లేదమ్మా, మీతో కూర్చొని మాట్లాడితే మా కంపెనీ పడిపోతుంది. పదండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ సార్ సార్. ఏంటి క్లయింట్స్, ఏంటి పరిస్థితి? మీరు చెప్పినట్టు చేశాం మేడం. సరుకుని రిజెక్ట్ చేశాం. వెరీ గుడ్ మేనేజర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ కృషి చాకచక్యం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇది మీ బ్యాలెన్స్ అమౌంట్, ఇది మీ బ్యాలెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఎంజాయ్. ఉంటాం మేడం. సో సమీరా, చూసావా ఎలా వర్కౌట్ చేశాను? ఇప్పుడు ఆ దోమనికి ఉంటుంది చూడు నరకం, అది ఫైనాన్స్ నుంచి తెచ్చిన 100 కోట్ల అప్పు పీక మీద కత్తిలా మారబోతుంది. అది దాని మెడని కసా కసా కసామని తెగ్గొయ్యబోతుంది. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. శెట్టి ఫోన్ చేస్తున్నాడు. ఈ అప్పిచ్చిన అతనికి ఏం చెప్పాలి ఇప్పుడు? మై గాడ్. హలో శెట్టి గారు. హలో దామిని మేడం, నమస్తే. క్లయింట్ వస్తానన్నారు, వచ్చారా మేడం? సరుకు తీసుకెళ్ళిపోయారా? కంగ్రాచులేషన్స్ మేడం, మొదటిసారే చాలా పెద్ద డీల్ వర్కౌట్ చేశారు. శెట్టి గారు. దామిని మేడం, మీరు అడిగిన 2 days మనీ అడ్జస్ట్మెంట్ చేసేసాం. టుడే 3వ రోజు. మనీ రీపే చేసేస్తారా? ఆర్టీజీఎస్ఆ లేక డైరెక్ట్గానే ఇస్తారా? అది కాదు శెట్టి గారు, సరుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు.